వారికి వస్త్రం ఇవ్వడానికి, బాధలో ఉన్నటువంటి వారిని ఓదార్చడం కొరకు నాయన వ్యక్తిగత జీవితము అలాగనే ప్రార్థన జీవితం రెండు కలిగి సహాయపడేటటువంటి మంచి మనసును మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. 216 మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నాయన లేఖనాలను నేను నేర్చుకుంటూ, నేను బోధించుకుంటూ నాయన యూట్యూబ్లో అప్లై చేస్తూ ఉంటుండగా నాయన మా ప్రయాసము వ్యర్థం కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా తగిన కాలమందు పంట కోయడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మీ చిత్తాన్ని ఈ భూలోకంలో మేము నెరవేర్చడానికి, మేము బ్రతుకు దినములన్నీ మా ఎంట కృపాక్షేమములు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించి అప్లోడ్ చేయనై ఉంటుండగా నాయన అప్లోడ్కు ఏ ఆటంకం లేకుండా అప్లోడ్ కావడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. అలాగనే అప్లోడ్ అయిన తర్వాత నాయన ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు చూడనై ఉంటున్నారో వారి హృదయంలో నాయన మంచి నేలలో పడి ఫలించేటటువంటి విత్తనముగా మీరు ఆశీర్వదించమని, వారు చీకట్లో నడుస్తూ ఉంటుండగా వారి క్రియలు వెలుగుమయమై నడవడానికి సహాయం చేయమని, నాయన కీర్తనలు 119, 105లో చెప్పబడినట్టుగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై నడిపించునని చెప్పి సెలవివ్వబడినట్టుగా నాయన అలాగూ నడిపించుమని, మా నీతి క్రియలు మీ ముందు ఉంచడానికి, నిజమైన భక్తిని ఉంచడానికి సహాయం చేయమని, వాక్యం వింటున్నటువంటి ప్రియులందరినీ నాయన దీవించి ఆశీర్వదించి మీ మేళ్ల చేత తృప్తిపరచుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు.